దుర్గాకుమార్ గారు, రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూటమి ఒక మంత్రం తీసుకుంటుంది, అదేవిధంగా వైసీపీ మరో మంత్రం తీసుకుంటుంది. కూటమి వచ్చేసి లక్షలాది పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తాం, యువతకు ఉపాధి కావచ్చు. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్తూనే ఇప్పుడు క్రాస్ అయిపోయి దాదాపు 50 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రం అభివృద్ధి అని పెట్టుకున్నారు. అదేవిధంగా వైసీపీ వచ్చేసి మేము గొడ్డలతో నరుకుతామని చెప్పి కావచ్చు, రప్ప అని కావచ్చు, అసలు మేము చేసే విధ్వంసం ఎవరు చూడలేరని చెప్పి కావచ్చు, లేదా రక్తంతో హోలీ ఆడతామని చెప్పి కావచ్చు, ఇలాంటి పొట్టేళ్ల తల నరుకుతాను ఇలాంటివి మనం చూస్తున్నాం. వీళ్ళతో వచ్చి మంత్రం వచ్చి అరాచకం. సో అభివృద్ధికి ఓటైపోతున్నారా ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో, లేదంటే అరాచకానికి ఓటైపోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంతకుముందు కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. కాబట్టి ఆ రెండు పరిపాలనలు సమానంగా 5 సంవత్సరాల పాటు జరిగినాయి. మీరు చెప్పినట్టు ఎవరి నైజం ప్రకారం, ఎవరి సిద్ధాంతం ప్రకారం, ఎవరి శక్తియుక్తుల ప్రకారం, ఎవరి స్వభావం ప్రకారం అటువంటి పరిపాలన చూశారు. రెండు రుచి చూసిన తర్వాత 2024లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన సందర్భం ఇప్పుడు మీరు అన్నట్టే వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కమ్యూనికేషన్ సిస్టమ్ వ్యవస్థ లేదు కదా, సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేసినట్టు. మరి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఏకీకృతమైనటువంటి తీర్పు చెప్పారు అంటే వాళ్ళు రుచి చూడటంలో వాళ్ళ నాలుగు బాగానే పనిచేసిందిగా. కాబట్టి ఇప్పుడు రేపొచ్చే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఇంకో సందర్భం కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్పు తీసుకోవటం వలన 19 నుంచి 24 వరకు ఎంత నష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు, రాష్ట్ర ప్రగతి ఎంత వెనక్కిపోయింది, తర్వాత బహుళజాతి సంస్థల లాంటి ఆంధ్రప్రదేశ్ని నిషేధ జాబితాలో పెట్టి రాలేకపోయినాయి, దాని వలన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, పోలీసుల్ని ఉపయోగించి బిడ్డల మీద కేసులు పెడుతుంటే అవి తప్పించుకోవటానికి పక్క రాష్ట్రాలకు పంపి హాస్టల్లో పెట్టి, ఏదన్నా ఉద్యోగంలో చేరితే హాస్టల్లో ఉండొచ్చు, కానీ పోలీస్ కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం వదిలిపెట్టారంటే అంటే మీరు ఆంధ్రప్రదేశ్ మేము ఎమర్జెన్సీ టైంలో కూడా చూశాను. నేను అప్పుడు డిగ్రీ స్టూడెంట్ విజయవాడలో. ఎప్పుడు అటువంటి భయభయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో చూడాల. అసలు ఒక రకంగా విజయవాడ అనేది ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజకీయ రాజధాని. హైదరాబాద్ ఊరికే శాసన రాజధాని ఇక్కడ ఉంది తప్ప సచివాలయము, ఎక్కువ కింగ్ మేకర్స్ చేయాల్సిన నిర్ణయాలన్నీ విజయవాడలో ఎక్కువ జరుగుతూ ఉండేవి రాజకీయంగా. అట్లాంటి కేంద్రంలో స్వతంత్రంగా బతకటానికి, ధైర్యంగా బతకటానికి అలవాటు పడిన ప్రదేశం అది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు, యూత్ని, పిల్లల్ని తల్లిదండ్రులు గతంలో ఏదో కృష్ణుడిని గనక కంసుడికి భయపడి యశోద వీళ్ళు తీసుకెళ్ళిపోతారు చూడండి, అట్లా బిడ్డల్ని ఇతర రాష్ట్రాలకు పంపి షెల్టర్ ఇప్పించుకుని ఇది ఎప్పుడు వెళ్ళిపోతాడు రా నాయన అని, తర్వాత ఏమో ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇక్కడ పని దొరక్క ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళటం అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చూశాను నేను. ఎందుకంటే ఈ అన్ని నిర్మాణ రంగం అనేది వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. అనేక మంది వృత్తుల నిర్మాణ రంగం మీద ఇసుక బిగిచేశాడు. వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళకి మాత్రం కొండలు హైదరాబాద్ వచ్చింది, చెన్నై వెళ్ళింది, బెంగళూరు వెళ్ళింది, కానీ పక్కన ఉన్న గ్రామాల్లో కట్టుకోలేని పరిస్థితి. వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని టిఎస్ ఎలియట్ అంటాడు. అలాగే సముద్రం అంతా నీళ్ళే, కానీ తాగటానికి చుక్క లేదన్నట్టు. మరి ఇసుక ప్రతి వాగులోనూ ఉంది, ప్రతి నదిలోనూ ఉంది, అన్ని చోట్ల ఉంది, కానీ ఇసుక మాత్రం అక్కడ అందుబాటు వల్ల. అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏం అడ్డం వచ్చినాయంటే ఆయనకి? అప్పుడు ఆ కరువుకు తోడు పనులు లేకపోవడంతో అన్నా క్యాంటీన్లు తీసేస్తే యూత్ ఏమో భయపడి అక్రమ కేసులు భయపడి వెళ్ళారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏమో జీవన భృతి కోసం బయటికి వెళ్తే ఆడాళ్ళు ముసలాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి వాళ్ళు డబ్బులు పంపటం, ఆ డబ్బుల్లో మళ్ళీ ఈ పిల్లాడికి పంపటం. చూడండి ఎట్లాంటి కడగళ్ళు ఫేస్ చేశారు. అంత కడగళ్ళు ఫేస్ చేయబట్టే 24లో ఈ తీర్పు ఇచ్చారు. బాబోయ్, అసలు ఇట్లాంటి ప్రభుత్వాలు, ఇంత కఠోరమైనటువంటి ప్రభుత్వాలని మనం ఇక ఎన్నుకున్నామంటే మన మెడను మనం నరుక్కోవటమేనని. ఇప్పుడు ఎవడన్నా మెడ నరుకుతానికి వీళ్ళు సిద్ధపడ్డారు, కానీ మెడ నరికించుకునేవాడు ఎవడు? వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు మహా అయితే మీ నాయకులు 10 మంది కత్తులు పట్టుకెళ్తారు, కోట్ల మంది ఉండారు అవతల. ఆ సైన్యం కనుక లేచి తల ఒక చాకు పట్టుకున్నా కూడా మీకు పీస్ కూడా మిగలరు. అటువంటి పరిస్థితి
ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ప్రజలు రేపు స్థానిక ఎన్నికల్లో కాదు ఎప్పుడైనా కూడా ఇవాళ ఇంతో అంతో ఊహ ఉన్న వ్యక్తులు ఇట్లాంటి ప్రభుత్వం కానీ ఇలాంటి ఉద్దేశాలతో వచ్చే నాయకులు కూడా నమ్మరు. ఏది ఒక్కసారి అవకాశం ఇవ్వమండి అంటే, ఇప్పుడు మొన్న ఐపీఎస్ ఆఫీసర్ గారి భార్యని ఎవరో నేపాల్ నుంచి వచ్చి చంపింది, నమ్మి ఇంట్లో పెట్టారు, కేర్ టేకర్గా పెట్టారు ఆమెని. ఇవాళ సజ్జనార్ గారిని కమిషనర్ ఏం చెబుతున్నాడు, నేపాల్ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు చాలా క్రిమినల్ ఆలోచనలతో ఉన్నారు, ఈ ఒకటే కాదు దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి, వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి బయట పెట్టండి అన్నాడు. నిజానికి అది ఒక రకంగా చేసింది ఒకళ్ళో ఇద్దరో నలుగురో చేశారు, కానీ అట్టని మనం నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు నేపాల్ అంటే వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు. మీరు చిన్నపిల్లలు, మేము చిన్నపిల్లప్పుడు రిమోట్ ప్లేసెస్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తెలుగు రాదు, ఇక్కడ తిండితో వాళ్ళకి సంబంధం లేదు, ఆ రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఆ గ్రామాల్లో ఒక చిన్న గడ్డిపోసను కూడా దొంగతనం చేయకుండా కాపాడేవాళ్ళు. అవసరమైతే వాళ్ళ ప్రాణాన్ని అడ్డం వేసేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఇంత కత్తులు ఉండే, రాత్రిపూట తిరుగుతానే ఉండేవాళ్ళు బ్యాటరీ లైట్ వేసుకుని గుర్కాల్లో. అటువంటి జాతి వాళ్ళ మారిన పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాయకుల్లాగా తయారయ్యారు. వాళ్ళు కూడా దూరంగా పెట్టాలని వాళ్ళ సజ్జనార్ గారు చెప్పాడంటే, సహజంగా అంత ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి చాలా విశాలంగా ఆలోచిస్తారు, నేపాలీలందరూ క్రిమినల్సా కాదా అని. కానీ జరుగుతున్న మరి వాస్తవం అది. ఇప్పుడు మన ప్రజలు మనం కాపాడుకోవాలి. నేపాల్ వాడు ఇక్కడ బతుకుతాడో చస్తాడో తర్వాత మాట, మన ప్రజలైతే ప్రాణాలతో కాపాడాలి. ఆ ఐపీఎస్ ఆఫీసర్ భార్య అని తెలిసిన తర్వాత కూడా చంపారంటే ఎట్లాంటి పరిస్థితి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు ఓట్లు వేశారనే కృతజ్ఞత ఉండాలి కదా. ఆ కృతజ్ఞత లేకుండా ఆయన ఏం చెప్పాడు, ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతాభావం ఉండాలన్నాడు. కృతజ్ఞత లేకపోతే మహాపాపం అన్నాడు. ఎవరైతే ఓట్లు వేసాడో, ఎవరైతే ఆయన అధికారంలో రావడానికి కులం కొంపట్లు పెట్టి ప్రశాంత్ కిషోర్ సహాయం చేశాడు. నిజానికి ప్రశాంత్ కిషోర్ అలాంటి దౌర్భాగ్య పని చేయకూడదు. అతనికి ఎంతో అంతో రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉంది ఒకటి, చదువుకున్నాడువి. ఇప్పుడు నువ్వు నీ కూలి డబ్బుల కోసం ఆశపడి ఈ కులపు కొంపట్లు పెట్టి ఇక్కడ రక్తపాతం సృష్టించి ఒక ఘోరమైన వ్యక్తి అని తెలుసు. అప్పటికి అతను వ్యక్తుల్ని అంచనా వేయలేని వ్యక్తి కాదు ప్రశాంత్ కిషోర్. రాష్ట్రంలో ఈ కులకుంపట్లు పెట్టి అయినా సరే వీడికి చీఫ్ మినిస్టర్ ఇప్పించి నా డబ్బులు నేను తీసుకెళ్దామని అనుకుంటే ఆఖరికి ఆయనకి కూడా టోపీ పెట్టాడు. ఇప్పుడు వచ్చి చెబుతున్నాడు వాడు దొంగడని. కాబట్టి ప్రజలు అంతకన్నా ముందే మేల్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పాడు 22 నెలల తర్వాత ఆడు దొంగ అని. ప్రజలు ఎప్పుడు చెప్పారు? 22 నెలల క్రితమే చెప్పారు, మూకుమ్మడిగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ కన్నా జ్ఞానులు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంకా మోసపోతారని అయితే మనం అనుకోలేం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.